ఈనాడు ప్రపంచమంతా వాతావరణ కాలుష్యం గురించి వ్యాకుల పడుతోంది. మనం రూపొందించే అభివృద్ధి మార్గం వారందరికీ దారి చూపగలుగుతుంది. హిందూ దేశం మీద ఓ పెద్ద బాధ్యత మోపబడి ఉంది. ఎందుకంటే మన దగ్గర జీవన దృష్టి ఉంది, మన దగ్గర తత్వజ్ఞానము ఉంది. మన తత్వజ్ఞానాన్ని ఆధునిక జ్ఞానం బలపరుస్తోంది. మన తత్వజ్ఞానము ద్వారా 3000 సంవత్సరాల ముందు మన వారు దర్శించి చర్చించిన విషయాలనే ఈనాటి శాస్త్రవేత్తలు మాట్లాడుతున్నారు. ఆ భాషనే మీరు మాట్లాడుతున్నారు. ఉపనిషత్తుల్లో మన పెద్దవారు తదే జతి తన్నే జతి అంటే అది కదులుతోంది, కదలడం లేదు అని కూడాను. తద్దూరే తదంతికే అంటే అది దూరంగా ఉంది, దగ్గరగా ఉంది. తదంతరస్య సర్వస్య తద్ సర్వస్యాస్య బాహ్యతి అంటే అది అందరిలోనూ ఉంది, అందరికీ బయటను ఉన్నది. ఈ సమగ్రతతో కూడిన ఆలోచన రీతి ఆధారంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ వికాస చిత్రాన్ని గతంలో మనం రూపొందించుకున్నాం. కాలం మారిన కారణంగా అదిప్పుడు కాలబాహ్యమైపోయింది.